ఒమన్ తీరంలో భారత నౌకపై అమెరికా డ్రోన్ల దాడిలో మరణించిన భారతీయుల మృతదేహాలు ఇండియాకు చేరాయి. ఇందులో విశాఖకు చెందిన పట్నాల సురేష్ డెడ్ బాడీ హైదరాబాద్ నుంచి విశాఖ శ్రీహరిపురం స్వస్థలానికి తరలించారు. మరి కాసేపట్లో కోరమండలం గేటు వద్ద ఉన్న హిందూ శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించబోతున్నారు. అయితే బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా స్పష్టత ఇవ్వలేదని స్థానికులు బంధుమిత్రులు అంటున్నారు. సురేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మిత్రుడి కుటుంబానికి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట కూడా చెప్పడం లేదు. వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంది. ఏదైతే చనిపోయినట్టు కుటుంబం ఉందో ఆ కుటుంబానికి ఆ సంస్థలో ఉద్యోగం ఇస్తూ ఆ కుటుంబానికి కూడా నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక మంచి ఇంజనీర్, టాప్ ఇంజనీర్ని మన దేశం కోల్పోయింది, మన ప్రాంతం కోల్పోయింది అనేటువంటి భావం. ఆ కుటుంబానికి ఎంతో లాస్. డెఫినెట్గా చిన్న పిల్లలు ఉన్నారు, తీరని లోటు. అట్ ది సేమ్ టైం ఒక టాప్ ఇంజనీర్ని దేశం కోల్పోయింది అనేటువంటి భావం నాకు. ఏదేమైనా వారికి సంతాపం తెలియజేస్తూ భవిష్యత్తులో అలాంటి పునరావృతం కాకుండా తీసుకునేటువంటి నిర్ణయాలు ఇటీవల జరగడం కూడా కొంత శుభమరణం. ఎందుకంటే ఇప్పుడు ఈ వారు ఎంతవరకు ఎన్ని రోజులు ఎక్కడి వరకు ఉంటుందో తెలియదు, కానీ భారతీయులకి రక్షణ కలిగే విధంగా ఈరోజు ఆ సముద్ర తీరంలో ఉండాలని చెప్పి కోరుతాం. చిన్న విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధంలో జరిగినప్పుడు మన భారతదేశం మీద అమెరికా వాడు బాంబు వేసి మనవాడు చనిపోతే అందులో ముగ్గురులో నా విశాఖవాసి, ఇక్కడ శ్రీహరిపురం చెందిన శ్రీనివాస నగర్ చెందినటువంటి పట్నాల సురేష్, అతని మీద ఇంతవరకు ఎటువంటి ఇది కూడా వాళ్ళు చెప్పలేదు. ఎటువంటిది ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో పరామర్శించినప్పుడు కూడా మాకు ఏమి ఇస్తారు అనేది కూడా ఆందోళనగా ఉన్నారు. 2 పిల్లలు ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. దాని మీద కాంపన్సేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమైన ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పెద్ద యుద్ధంలో మరణించినటువంటి కుటుంబానికి మరి ప్రభుత్వం ఆదుకోకపోతే, ఆన్ డ్యూటీలో ఉండి ప్రభుత్వం ఆదుకోకపోతే ఇది ఏమిటి? ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళకి వెంటనే చేయాలి కదా.